ఈరోజు మన వీడియోలో సింధు నదీ జలాల ఒప్పందం గురించి పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం గురించి మాట్లాడుకుందాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. భారత్ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు చేసుకుంటే పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేసుకుంది. అసలు ఈ సిమ్లా ఒప్పందం ఏమిటి, దాని వెనక కాంగ్రెస్ చేసిన తప్పిదం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1971 డిసెంబర్ 16 రోజున పాకిస్తాన్ భారత్కి మధ్య జరిగిన యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించింది. అప్పుడే పాకిస్తాన్ రెండుగా విభజించి బంగ్లాదేశ్ అనే దేశం ఏర్పడింది. అది అందరికీ తెలుసు. చరిత్రకారులకి మాత్రమే తెలిసిన మరో విషయం సిమ్లా ఒప్పందం. యుద్ధంలో ఓడిపోయిన పాకిస్తాన్ ఆర్థికంగా, ఆయుధ పరంగా, ఆర్మీ పరంగా చాలా నష్టపోయింది. సుమారు 93,000 మంది ఆర్మీ పాక్ సైనికులు భారత్ ఆర్మీకి పట్టుబడ్డారు, ఖైదు చేయబడ్డారు. భారత్ ఆర్మీ సుమారుగా 5,319 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పాకిస్తాన్లోకి చొచ్చుకుని పోయింది. లోహార్ దగ్గర ఉండే సియల్ కోట్ వరకు భారత్ ఆర్మీ చొచ్చుకుని పోయింది. ఈ భూభాగం మొత్తం భారత్ ఆధీనంలోకి వచ్చింది. పాకిస్తాన్ అమెరికా, రష్యాల సహాయం కోరగా వారు ఇందిరాగాంధీ పాకిస్తాన్తో శాంతి ఒప్పందం చేసుకోమని సలహా ఇచ్చారు. ఇక్కడే అప్పటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ తప్పు చేసింది. ఆ తప్పిదం ఇప్పటికీ భారత్ని వెంటాడుతూనే ఉంది. యుద్ధంలో గెలిచిన మనం 5,319 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వ్యాపించి ఉన్న మనం 9,000 మంది పాకిస్తాన్ సైనికులు మన ఆధీనంలో ఉన్నారు. అన్నీ మనకు అనుకూలంగా ఉన్న పాకిస్తాన్ డిమాండ్లకి భారత్ తలొక్కింది. భారత్ ఎలాంటి డిమాండ్ చేయలేదు. ఆక్రమించిన భూమి మొత్తం తిరిగి పాకిస్తాన్కి ఇచ్చింది. 93,000 మంది ఖైదీలను వదిలేసింది. పైగా ఇప్పటి నుండి మీతో యుద్ధం చేయమని ఏమైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని ఒప్పందం చేసింది. ఇందులో భారత్కి అనుకూలంగా ఎలాంటి ప్రయోజనాలు లేవు. అప్పుడు పాకిస్తాన్ని పిఓకే డిమాండ్ చేసి ఉంటే తప్పక ఇచ్చి ఉండేది అని చరిత్రకారులు తెలుసు. కానీ అప్పటి కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేయలేదో దేవుడికే ఎరుక. యుద్ధంలో గెలిచిన మనం డిమాండ్ చేయాల్సింది పోయి పాకిస్తాన్ డిమాండ్లకి తల ఊపి రాసుకున్న ఒప్పందం సిమ్లా ఒప్పందం. అందువల్ల భారత్కి చిటికెడు ఉప్పు కూడా ప్రయోజనం లేదు. ఎవరికి తలొగ్గి ఆ రోజు ఆ ఒప్పందం చేసుకుందనేది కాంగ్రెస్ వాళ్ళకే తెలియాలి. ఈరోజు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం రద్దు చేసి మన నెత్తిన పాలు పోస్తుంది. ఆ దిక్కుమాలిన ఒప్పందం ఇప్పటికైనా రద్దయినందుకు మనకు ఒకంత సంతోషపడాలి. 1960లో సింధు జలాల ఒప్పందం కూడా అలాంటి దిక్కుమాలిన ఒప్పందమే. సింధు నది జలాలు 80% పాకిస్తాన్కి, 20% భారత్కి అని ఒప్పందం రాసుకున్న కాంగ్రెస్ ఈ దిక్కుమాలిన ఒప్పందాలు ఎన్నాటికి రద్దయి. అసలు ఇప్పుడు సింధు నది ఒప్పందం ఎంత గొప్పదంటే ప్రపంచంలో నెహ్రూ తప్ప ఇంకెవ్వరూ ఇలాంటి ఒప్పందం చేయలేరు. భారతదేశంలో ఉన్న ఒక రాష్ట్రమే ఇంకో రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడానికి నానా ఇబ్బందులు పడుతుంటే నెహ్రూ గారు ఆ రోజుల్లో భారతదేశంలో పుట్టి 70% భారత్లో ప్రవహించే పాకిస్తాన్ ద్వారా సముద్రంలో కలిసే సింధు నది మరియు దాని ఉపనదులైన చెనాబ్, సట్లెజ్, రావి, బియాస్ అనే నదుల్లో సింధు నది సహా జీలం, చెనాబ్ నదుల్లో 80% నీటిని పాకిస్తాన్కి హక్కు కల్పించింది. పైగా భారతదేశం ఈ నదులపైన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా పాకిస్తాన్ అనుమతితోనే ప్రపంచ బ్యాంకుల పర్యవేక్షణలో చేయాలి. అసలు ఇలాంటి ఒప్పందం ప్రపంచంలో ఏ దేశము ఎవరితో చేసి ఉండదు. కానీ మన గొప్ప ప్రధాని నెహ్రూ గారు భారత ప్రయోజనాలను తుంగలో తొక్కి పాకిస్తాన్కి ఈ ప్రయోజనాలు కల్పించారు. ఎందుకు చేశారో ఆ దేవుడికే తెలియాలి. ఇప్పుడు మోడీ వచ్చాక సింధు నది మీద ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు మొదలుపెట్టి కనీసం మన కోటా అయినా 20% నీళ్ళైనా వాడుకోవడానికి శరవేగంగా ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. దీనికి పాకిస్తాన్ సింధు నది ఒప్పందం చూపించి అడ్డుకోవాలని చూస్తుంది. ఒకప్పుడు సింధు నదిపై నిర్మించే ప్రతి ప్రాజెక్టు పాకిస్తాన్ ప్రతినిధులు చూసిన తర్వాత కానీ నిర్మించేవారు కాదు. కానీ ఇప్పుడు మోడీ వచ్చాక ఆ పద్ధతి మార్చాలి. మీకు ఇబ్బందిగా ఉంటే దిక్కున్న చోట చెప్పుకోండి అని ముఖం ముందే చెప్పారు.
ఇప్పుడు ఏం చేయాలో తోచక చూస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళు. అసలు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన దేశ ప్రధాని మన దేశం నష్టపోయే నిర్ణయం తీసుకుని అమలు చేయడంపై ఎప్పుడైనా యుద్ధం వచ్చినా ఈ ఒప్పందం రద్దు చేసుకోగల అవకాశం ఉండి కూడా ఇన్ని యుద్ధాల తర్వాత కూడా సంవత్సరాల పాటు ఈ ఒప్పందం కొనసాగించారు. అసలు విదేశీయులు ఈ దేశాన్ని పాలించినప్పుడు కూడా ప్రజలకు ఇంత ద్రోహం చేయలేదు. కానీ ఒక్క కుటుంబం మనల్ని సర్వనాశనం చేసి పైగా మనతోనే గొప్ప నాయకులుగా కీర్తించబడుతున్నారంటే మన భారతీయుల్లోనే ఏదో లోపం ఉందనుకుంటాం. ఇప్పటికైనా ఈ నెహ్రూ కుటుంబం అనే క్యాన్సర్ నుంచి బయటపడదామా? జై హింద్.